హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార శైలేంద్ర ఎండీ చైర్లో కూర్చోవడానికి వచ్చినందుకు చాలా గట్టి కౌంటర్ అయితే ఇస్తుంది కదా. నువ్వు ఈ చైర్లో కూర్చోవడానికి నీకు అర్హత లేదు, ముందు ఈ చైర్పై చెయ్యి తీయండి అని చెప్పి కనీసం ఎండీ సీటుని కూడా ముట్టుకోనివ్వకుండా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది వసుధార. ఏయ్ వసుధార, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే శైలేంద్ర కూర్చుంటాడు అని అంటుంది దేవయాని. మేడం, ఒకవేళ మీరు ఇక్కడే ఉంటానంటే ప్యూన్ చేత మీ మెడ పట్టుకొని బయటకు గెంటిస్తాను, అర్థమైందా? ఏయ్ ఏంటి ఇంకా చూస్తున్నావు, రా వీళ్ళని బయటకు గెంటేయ్ అని చెప్పి ఇంకా అటెండర్తో గట్టిగా అరుస్తుంది వసుధార. ఒక్కసారిగా అటెండర్ షాక్ అయిపోతారు. నీ జాబుకి ఏమీ కాదు, నేను హామీ ఇస్తున్నాను, వీళ్ళిద్దరిని గెంటేయ్ అని అంటుంది గట్టిగా వసుధార. ఇంకా ఎక్కడ అవమాన పడతారో అని శైలేంద్రకి అర్థమయ్యి మొమ్ రా వెళ్దాం అని ఇంకా శైలేంద్ర దేవయాని ఇద్దరు వసుధార ఎండీ క్యాబిన్ నుంచి బయటికి వచ్చేస్తారు. వసుధార మాత్రం ఈరోజు శైలేంద్రకి దేవయానికి వాళ్ళ అర్హత ఏంటి అనేది, అసలు వాళ్ళు దేనికి పనికిరారు అనే విషయాన్ని చాలా గట్టిగా మొహం మీదే చెప్తుంది వసుధార. శైలేంద్ర దేవయాని వసుధార మాటలకి అవమానపడుతూ ఇంకా క్యాబిన్ నుంచి బయటికి వచ్చేస్తారు. అప్పుడే దేవయాని, నాన్న శైలేంద్ర, ఈ వసుధార మనం అనుకున్న దానికంటే ఎక్కువగా మాట్లాడుతుంది, ఈ వసుధారని ఎలా అయినా ఈ ఎండీ చైర్ నుంచి దింపేయాలి నాన్న, అప్పుడు ఆ వసుధార పొగరు అణుగుతుంది అని అంటుంది దేవయాని. మోమ్, నువ్వు పైకి చెప్తున్నావు, నేను చెప్పటం లేదు అంతే, అయినా ఇంకా సేపట్లో ఒక పెద్ద బాంబే పేలబోతుంది, దాని గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు, ఆ వసుధారాని ఎలా ఎండీ చైర్ నుంచి కిందకి దించాలో నాకు బాగా తెలుసు అని అంటారు. శైలేంద్ర శైలేంద్ర అనే గొంతు వినపడుతుంది. ఇద్దరు అటుగా చూసేసరికి అక్కడ ఫణీంద్ర ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శైలేంద్ర దేవయాని. ఏంటి శైలేంద్ర, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఫణీంద్ర, ఏం లేదు డాడ్, కాసేపట్లో బోర్డ్ మీటింగ్ జరగబోతుంది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అవును డాడ్, నోటీస్ బోర్డులో చూశాను, రిషి గురించి అబద్ధం చెప్పారేంటి అని అడుగుతాడు శైలేంద్ర ఫణీంద్రని. అప్పుడు ఫణీంద్ర అంటారు, కొన్నిసార్లు అబద్ధం చెప్పక తప్పదు శైలేంద్ర, ఎందుకంటే రిషి కనిపించకుండా పోయాడని తెలిస్తే స్టాఫ్తో పాటు బోర్డ్ మెంబర్స్, స్టూడెంట్స్ అందరూ ప్యానిక్ అవుతారు, అందుకే నిజం దాచిపెట్టాం. అవును, అది పక్కన పెట్టు, నువ్వెందుకు కాలేజ్కి వచ్చావు అని అడుగుతారు ఫణీంద్ర. అదేంటి డాడ్ అలా అంటున్నారు, ఎంతైనా ఇది మన కాలేజ్ కదా, రిషి కూడా కనిపించడం లేదు, ఇప్పుడు నేను కూడా రాకపోతే ఎలా డాడ్, అందుకే నా బాధ్యతగా నేను కాలేజ్కి వచ్చాను అని అంటారు శైలేంద్ర. చూడు శైలేంద్ర, నువ్వు వచ్చినా నీకు ఇక్కడ పెద్ద పనేమీ లేదు, నువ్వు చేయాల్సిన పనులు ఇక్కడ ఏమీ లేవు, అలాంటప్పుడు రావడం ఎందుకు, ఇంట్లోనే ఉండాల్సింది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఫణీంద్ర, చూసావా నాన్న, మీ నాన్న కూడా నీకు ఎగెయిన్స్ట్గానే మాట్లాడుతున్నారు అని అంటుంది దేవయాని. అవును మోమ్, నాకు రెస్పెక్ట్ కావాలి, అది కావాలంటే నా చేతిలో పవర్ ఉండాలి, ఇప్పుడు వసుధారాకి దిమ్మ తిరిగే షాక్ ఒకటి ఎదురవుతుంది కదా అని ఈవిల్గా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా బోర్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బోర్డ్ మెంబర్స్ వసుధారతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. మేడం, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి, అది కాకుండా మేము ఎప్పటి నుండో మా శాలరీస్లో ఇంక్రిమెంట్ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం, కానీ మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. రిషి సార్ ఎలాగో ఒకలా మా నోరు మూయించారు, కానీ ఇప్పుడు మేము డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు శాలరీస్ ఎప్పటి నుండి పెంచుతారు, ఎగ్జామ్స్ అయిపోయాయి, కొత్త సిలబస్ కూడా వచ్చింది, మేము కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, సొసైటీలో మేము బ్రతకాలంటే మాకు శాలరీస్ పెరగాలి, మీరు ఎప్పుడు ఇదంతా డెసిషన్ తీసుకుంటారు అని అడుగుతారు వసుధారాని. స్టాఫ్ అందరూ ఇంకా హెడ్ అయితే కలిసి, ఇంకా బోర్డ్ మెంబర్స్ కూడా అవును మేడం, వీళ్ళు చెప్తూ నిజమే, అది కాకుండా మిషన్ ఎడ్యుకేషన్కి కూడా ఫండ్స్ అనేవి కాస్త మనకి డెఫిషియన్సీలో ఉన్నాయి, ఫండ్స్ కావాలి, అది మాత్రమే కాకుండా మిషన్ ఎడ్యుకేషన్ ఇంకా ముందుకు తీసుకువెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని ఆలోచించాలి, ఇవన్నీ మీరు పట్టించుకోవటం లేదు, ఎప్పుడు మీరు మీ పర్సనల్ పనిపైనే బయటికి వెళ్ళిపోతున్నారు, అలాంటప్పుడు మీరు ఈ చైర్లో ఎందుకు కూర్చున్నారు అని అడుగుతారు ఒక బోర్డు మెంబర్. ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. అప్పుడే ఇంకా మహేంద్ర, చూడండి తనకి ఎంత అర్హత ఉందో మాకు బాగా తెలుసు కాబట్టే తనని ఎండీని చేశాం, మీకు కావాల్సింది మీరు అడగండి, అర్హతల గురించి మీకు అనవసరం అని అంటారు మహేంద్ర. అది కాదు సార్, మా అనుమానాలు మాకుంటాయి కదా, DBST కాలేజ్ అంటే ఎప్పటి నుండో పేరు ప్రఖ్యాతలు ఉన్న కాలేజ్, అలాంటి కాలేజ్ని అనుభవం వయసు లేని అమ్మాయి చేతిలో పెట్టారు, ఇప్పుడు తను హ్యాండిల్ చేయలేకపోతుందని
మేమందరం నమ్ముతున్నాం. చూడండి సార్, మీకు మేము ఏమీ చెప్పలేం, ఎందుకంటే మీరే, మీ వారసులే ఈ కాలేజ్ని స్థాపించారు, మీ పెద్దవారే. కాబట్టి మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మా ముందున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు సొల్యూషన్ తీసుకురావాలి, లేకపోతే ఎండీగా వసుధారా మేడం రిజైన్ చేయాలి అని అంటారు. అవును అవును రిజైన్ చేయాలి అని చెప్పి ఇంకా స్టాఫ్ బోర్డ్ మెంబర్స్ అందరూ వసుధారాని రిజైన్ చేయమని ఎగెయిన్స్ట్గా మారుతారు. ఫణీంద్రకి చాలా డౌట్ వస్తుంది. ఏంటి ఒక్కసారిగా వసుధారాపై ఇంతమంది ఎగెయిన్స్ట్గా ఉన్నారు, అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను అని శైలేంద్ర మాటల్ని కూడా గుర్తు చేసుకుంటాడనమాట ఫణీంద్ర. ఇంకా శైలేంద్ర మాటల్ని గుర్తు చేసుకుంటూ, మీరు కంగారు పడద్దు మామ్, ఖచ్చితంగా నా దగ్గర ప్లాన్ ఉంది అని చెప్తాడు కదా. ఇది శైలేంద్ర ఏదో అన్నాడు. ఇటువైపు వసుధారాపై అందరూ వ్యతిరేకంగా తయారవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది కాలేజ్లో, నాకు తెలియకుండా నా వెనకేమైనా జరుగుతుందా అని ఆలోచిస్తూ ఇంకప్పుడే మహేంద్ర గురించి కూడా గుర్తు చేసుకుంటూ, మహేంద్ర కూడా గన్ పట్టుకొని వచ్చి బెదిరించింది కూడా గుర్తు చేసుకుంటారు ఫణీంద్ర. బోర్డ్ మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. అప్పుడే శైలేంద్ర దేవయాని వసుధార క్యాబిన్కి వెళ్తారు. చూసావా, ఏమీ చేయలేరన్నావు, మమ్మల్ని తీసి పాడేశావు, కానీ ఇప్పుడు 2 రోజుల్లో నువ్వే ఎండీ పదవి నుంచి పక్కకి తొలగిపోబోతున్నావు, అర్థమవుతుందా నీకు అని అంటుంది దేవయాని. అవన్నీ కలలే మేడం, నాకు తెలుసు ఇదంతా మీరే చేపించారని. మీరేమీ కంగారు పడద్దు, వాళ్ళని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటుంది వసుధార. వసుధార, ఒక్క విషయం నువ్వు మర్చిపోతున్నావు, రిషి నా కంట్రోల్లో ఉన్నాడు, నేనే రిషిని కిడ్నాప్ చేశాను అని అంటారు శైలేంద్ర. ఒక్కసారిగా అప్పుడు భయపడుతుందన్నమాట కొంచెం వసుధార. ఏంటి భయం వేస్తుందా? ఆ మాత్రం భయం ఉండకపోతే ఎలా వసుధారా? నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళు రిషిని చంపేస్తారు అని అంటాడు శైలేంద్ర. శైలేంద్ర అని అంటుంది వసుధార. ఏంటి, నువ్వు పేరు పెట్టి పిలిచినంత మాత్రాన, గట్టిగా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు కదా వసుధారా. ఎలా అయితే బోర్డు మెంబర్స్ మీకు టైం ఇచ్చారో నేను అంతే టైం ఇస్తున్నాను. 2 డేస్లో నువ్వు ఎండీ పదవికి రిజైన్ చేసి నీ చేతుల మీదుగా నన్ను ఎండీ చైర్లో కూర్చోపెట్టాలి. వెంటనే రిషి వచ్చేస్తాడు, లేకపోతే ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. పిన్నిని ఎలా అయితే చేశానో రిషిని కూడా అలాగే చేస్తాను, నాకు ఎవ్వరు తేడా లేదు, బాగా ఆలోచించుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. చూడు వసుధారా, నువ్వు ఇందాక ఏదో థియరీ చెప్పావు కదా, ఎండీ అంటే కనుసైగతో పాలించాలి, గడగడ వణికిపోవాలి, నాయకత్వ లక్షణాలుండాలి, ఏదో చెప్పావు. కానీ నా విషయంలో ఒక ఎండీ అంటే రాజు లాంటివాడు. ఎండీ ఏదైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, తన ఖజానా ఎప్పుడు తన చేతుల్లోనే ఉంటుంది. ఖజానా నుంచి డబ్బులు పడేస్తే ఏ పనైనా ఎవరైనా చేస్తారు. ముందు అది నేర్చుకో. డబ్బులు ఉంటేనే ఎవరు ఏ పనైనా చేయగలరు, డబ్బులు ఇస్తే ఎంతటి పనైనా చేస్తారు. నేను పవర్ కోసమే ఈ ఎండీ పదవికి కావాలనుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శైలేంద్ర దేవయాని. ఇంకా పాపం వసుధార క్యాబిన్ నుంచి చాలా భయపడుతూ అలా ఇంకా బయటికి వచ్చేస్తుంది. అదంతా గమనిస్తారనమాట ఫణీంద్ర. వసుధార చాలా బాధపడుతూ వస్తుంది. కారణం ఏమై ఉంటుంది అని గమనిస్తూ ఉంటారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా అనుపమ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రిషిని ఎలా అయినా తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలి? రిషికి ఖచ్చితంగా ఆ శైలేంద్ర కిడ్నాప్ చేశాడనే విషయం అర్థమవుతుంది. వాడు ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంటాడు, ఏం చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటారు అనుపమ. అప్పుడే ముకుల్ అనుపమ దగ్గరికి వస్తారు. మేడం, మీకు ఏదైనా అని చెప్పి అడుగుతారు. లేదు, ఇంకా ఏమీ నాకు క్లూస్ దొరకలేదు ముకుల్, కానీ ఎలా పట్టుకోవాలో అని ఆలోచిస్తున్నాను అని అంటారు అనుపమ. మేము అదే ప్రయత్నంలో ఉన్నాం మేడం, ఖచ్చితంగా వాడు ఎక్కడికి వెళ్ళడు, వాడిని పట్టుకొని తీరుతాను అని అంటారు ముకుల్, నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు శైలేంద్ర ఖచ్చితంగా తను ప్రీ ప్లాన్డ్గా తనంతట తానే తనపై అటాక్ చేయించుకున్నాడు. అది మాత్రమే కాదు, ఆ రౌడీలు ధరణి చూశానని కూడా చెప్తుంది. ఇప్పుడు ఆ రౌడీలే ఖచ్చితంగా రిషిని కూడా కిడ్నాప్ చేసి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలంటే మనం ఆ హోటల్కి వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది అనుపమ. మేడం, ఆల్రెడీ హోటల్కి వెళ్ళాం, సీసీ కెమెరాలో వాళ్ళ ఫేస్ రికార్డ్ అవ్వలేదు, వాళ్ళు క్యాప్ వేసుకొని రావడం వల్ల వాళ్ళ ఫేస్ అనేది క్లియర్గా కనిపించలేదు అని అంటారు ముకుల్. కానీ ఇప్పుడు నేను ఒక విధంగా ఆలోచించేటట్టయితే ఖచ్చితంగా రౌడీలందరికీ ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. ఒక రౌడీ ఇంకొక రౌడీకి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ సిటీలో ఎవరైతే రౌడీలు అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి
ఆ ఫోటో అనేది వాళ్ళకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది కదా అని అంటుంది అనుపమ. అవును మేడం, ఈ ఐడియా నాకు రాలేదు. థ్యాంక్స్ ఫర్ ది ఐడియా. ఖచ్చితంగా ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే మీకు నేను కాల్ చేసి చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ముకుల్ పోలీస్ స్టేషన్కి. ఇంకా ఎవరైతే రౌడీలు పెద్ద రౌడీలు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళని పిలిపించి ఇంకా సీసీ కెమెరాలో ఉన్న ఫొటోస్ చూపించి వీళ్ళని మీరు ఎక్కడైనా చూసారా, గుర్తుపడతారా చూడండి అని చెప్పి ఇంకా చూపిస్తూ ఉంటారనమాట ముకుల్ ఆ రౌడీలకి. ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్ర అయితే ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. అనుపమ కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వసుధార మీటింగ్లో అని అంటుంది అనుపమ. అందరూ మీటింగ్లో వసుధారకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇది కూడా ఖచ్చితంగా ఆ శైలేంద్ర చేసిన పని అయి ఉంటుంది అని అంటారు మహేంద్ర. అవునా మహేంద్ర అని అంటారు అనుపమ. అవును మేడం అని అంటుంది వసుధార. వాడు మళ్ళీ నిన్ను బెదిరించాడా అని అడుగుతుంది అనుపమ. అవును, మళ్ళీ బెదిరించాడు. 2 రోజుల్లో నేను ఎండీ సీట్కి రిజైన్ చేయకపోతే రిషి సార్ని బ్రతకనివ్వనంటున్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా చేతిలో ఉన్నది 2 రోజులు మాత్రమే. ఇప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటుంది వసుధారా అని అరుపు వినపడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఫణీంద్ర ఉంటారు. వెంటనే ముగ్గురు పైకి లేచి నించుంటారు. వసుధారా, ఎవరి గురించమ్మా, ఎవరి గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఎవరు నిన్ను బెదిరించారు అని అడుగుతారు. అన్నయ్య అంటే అదేమీ లేదన్నయ్య అని అంటారు మహేంద్ర. వసుధారా, మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు. నిజం చెప్పండి, నేనేమి అనుకోను. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, ఖచ్చితంగా పడాలి. మీరు నా దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నారు, నిజం చెప్పండి అని అంటారు ఫణీంద్ర. ఏమీ లేదన్నయ్య అని అంటారు మహేంద్ర. ఇంక వెంటనే మహేంద్రని చేయి పట్టుకొని జగతి ఫోటో దగ్గరికి తీసుకువెళ్తాడనమాట ఫణీంద్ర. చూడు మహేంద్ర, నేను నిన్ను ఎంతగానో నమ్మాను. నువ్వు నా తమ్ముడు కంటే నిన్ను నేను ఒక కొడుకులా చూసుకున్నాను. మనిద్దరం చిన్నప్పటి నుండి ఎంత ప్రేమగా, ఎంత అనురాగంతో ఉండేవాళ్ళమో నీకు బాగా తెలుసు. ఇప్పుడు జగతి ఫోటో ముందు నేను నిన్ను అడుగుతున్నాను. నాపై నీకు ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా నువ్వు నాకు నిజం చెప్పాలి. జగతి సాక్షిగా నాకు నిజం చెప్పు మహేంద్ర. ఏం జరుగుతుంది? తప్పు ఎవరు చేస్తున్నారు? వసుధారాని ఎవరు బెదిరించారు అని అడుగుతారు ఫణీంద్ర. శైలేంద్ర అన్నయ్య అని అంటారు మహేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఫణీంద్ర. అవునన్నయ్య, ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నీకోసమే దాచిపెట్టాం. ఇప్పుడు నువ్వే ఇలా అడిగేసరికి శైలేంద్ర అన్నయ్య, వాడు ఎంత మూర్ఖుడో నీకు తెలీదు. వాడు అని చెప్పి ఇంకా జరిగిందంతా వసుధారాని బెదిరించడం, రిషిని కిడ్నాప్ చేయడం అదంతా చెప్తారనమాట మహేంద్ర ఫణీంద్రతో. ఒక్కసారిగా ఫణీంద్ర షాక్ అయిపోతారు. అయితే నేనే నా చేతులతో వాడిని వెళ్ళి చంపేస్తాను అని చెప్పి ఇంకా చాలా ఆవేశంగా ఉంటారు ఫణీంద్ర. సార్ ఆగండి సార్ అని చెప్పి వసుధార ఆపుతుంది. వద్దమ్మా వసుధార, మీకు మంచి గుణం ఉంది, క్షమించే గుణం ఉంది, కానీ నాకు లేదమ్మా, నేను వాడిని చంపేస్తాను అని అంటారు ఫణీంద్ర. ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని మోసాలు చేసిన వాడు ఈ భూమి మీద ఉండకూడదు అని అంటారు. సార్ నా మాట వినండి సార్, తనకు మనం శిక్షించవచ్చు, కానీ రిషి సార్ నమ్మాలంటే సాక్ష్యాలు కావాలి. ముందు రిషి సార్ ఎక్కడున్నారో తెలియాలంటే ఖచ్చితంగా ఆ శైలేంద్ర చేతిలోనే ఉన్నారు సార్ అని అంటుంది వసుధార. పాపం వసుధార వైపు చూస్తారు ఫణీంద్ర. సార్ ఇది మీ చేతిలోనే ఉంటుంది, మీరే తెలుసుకోవాలి అని అంటుంది వసుధార. నేనా అని అంటారు ఫణీంద్ర. అప్పుడే అనుపమ వచ్చి, అవును సార్, మీరు దేవయాని అంటే మీరు మాత్రమే రిషి ఎక్కడున్నాడో తెలుసుకోగలరు. అలా చేయాలి అంటే మీరు అని చెప్పి ఇంకా ఒక ప్లాన్ అయితే ఫణీంద్రకి చెప్తారనమాట అనుపమ వాళ్ళు. ఖచ్చితంగా అలాగే చేస్తాను. రిషి ఎక్కడున్నాడో వాడి నోటితోనే నిజం చెప్పిస్తాను అని చెప్పి ఇంకా బయలుదేరుతారు ఫణీంద్ర ఇంటికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమ మహేంద్ర. ఇది ఇలా ఉండగా దేవయాని చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఇంకా ధరణితో కాఫీ తెప్పించుకుంటుంది. ఫణీంద్ర ఇంటికి రీచ్ అవుతారు. దేవయాని వెంటనే ఫణీంద్రని చూస్తుంది. ఏంటండి ఇంత లేట్ అయింది అని అడుగుతారు. సైలెంట్గా చాలా కోపంగా కూర్చుంటారనమాట ఫణీంద్ర. ఏమైందండి అని అడుగుతారు. వాడెక్కడా అని అంటారు ఫణీంద్ర. వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు అని అంటారు. వెంటనే ఇంకా ఫణీంద్ర శైలేంద్ర రూమ్లోకి వెళ్తాడు. డాడ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు శైలేంద్ర. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అని అంటారు ఫణీంద్ర. అడగండి డాడ్, మీకు నేనెందుకు అబద్ధం చెప్తాను అని అంటారు. రిషి ఎక్కడున్నాడ్రా అని అడుగుతారు. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. ఏంటి డాడ్, మీరు కూడా బాబాయ్ వాళ్ళలాగా నన్ను అనుమానిస్తున్నారా అని అడుగుతాడు శైలేంద్ర. నాకు తెలుసు నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు.
అందుకే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటారు ఇంకా ఫణీంద్ర. అప్పుడే దేవయాని కూడా రూమ్కి వస్తుంది. ఏవండి, ఏంటి మీరు మాట్లాడేది? అయినా మన శైలేంద్రకి ఏమవసరం అండి అని అంటుంది. నాటకాలాడద్దు దేవయాని. మీరు చేస్తున్న పనులన్నీ నాకు తెలిసిపోయాయి. నాకు తెలుసు మీరు ఎప్పటికీ నిజం చెప్పరని నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఇంత చెడ్డ కొడుకుని కన్నందుకు, నాకు దుర్మార్గుడు పుట్టినందుకు చాలా చాలా సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు కూడా వాడు రిషి ఎక్కడున్నాడో చెప్పడం లేదు. కాబట్టి నేను అని చెప్పి ఇంకా రివాల్వర్ తీసుకొని తన్ని షూట్ చేసుకోవాలనుకుంటారు. డాడ్, ఏం చేస్తున్నా డాడ్ అని చెప్పి ఇంకా శైలేంద్ర పరిగెత్తుకొని వెళ్తాడు. లేదు లేదు, నువ్వు ఎప్పటికీ నాకు నిజం చెప్పవు. నీలాంటి దుర్మార్గుడిని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. జరుగో అని చెప్పి ఇంకా ఫణీంద్ర షూట్ చేసుకోవాలనుకుంటారు. డాడ్ ప్లీజ్ డాడ్, నా మాట వినండి డాడ్. డాడ్ మీరంటే మాకు ప్రాణం, మీరు లేకపోతే ప్లీజ్ డాడ్ అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు శైలేంద్ర. ఏవండి, ఏంటండి, ఏంటి పిచ్చి పని అని అంటుంది దేవయాని కూడా. ఎవరు చేసేది పిచ్చి పని? మీరు ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో దుర్మార్గాలు చేశారు. ఇప్పటికీ రిషి ఎక్కడున్నాడో తెలిసినా వీడు నిజం చెప్పటం లేదు. ఖచ్చితంగా నేను చేస్తే గాని నిజాలు బయటికి రావని చెప్పి ఇంకా అలా ఇంకా తనతో నన్ను గన్తో షూట్ చేసుకోవాలనుకుంటారు ఫణీంద్ర. డాడ్ చెప్తాను డాడ్, చెప్తాను, ఖచ్చితంగా నిజం చెప్తాను. మీరు నాకు కావాలంతే అని చెప్పి ఇంకా రిషి ఎక్కడున్నాడనే లొకేషన్ అయితే రౌడీలకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తాడనమాట. శైలేంద్ర రా రా అని చెప్పి ఇంకా శైలేంద్ర చొక్కా పట్టుకొని తీసుకువెళ్ళి ఆ లొకేషన్కి తీసుకువెళ్తారు ఫణీంద్ర. ఇది ఇలా ఉండగా ముకుల్ కూడా అదే పనిలో ఉంటారు కదా. కొంతమంది రౌడీలు వాళ్ళని గుర్తుపడతారు. సార్ వీళ్ళు మాకు తెలుసు సార్, వీడిది అని చెప్పి ఇంక వాళ్ళు ఉండే లొకేషన్ గురించి ముకుల్కి చెప్తారు. ఇంకా ముకుల్ కూడా అదే లొకేషన్కి బయలుదేరతారు. రిషిని రౌడీలు కిడ్నాప్ చేసి ఉంటారు. అప్పుడే ఇంకా ఇటువైపు శైలేంద్ర ముకుల్ ఒకేసారి రీచ్ అవుతారు. ముకుల్ వెళ్ళి ఆ రౌడీలని బాగా కొట్టి రిషిని విడిపిస్తాడు. అప్పుడే ఇంకా పాపం రిషిపై వాటర్ కొట్టి మెలకువలోకి తీసుకువస్తారు. ఎక్కడ ఉన్నానని చెప్పి రిషి పాపం చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సార్ మీకేమీ కాలేదు, మీకు నిజం చెప్పాలి. మీరు ఇలా ఉన్నారంట కారణం, మీ అమ్మగారు చనిపోయారంటే దానికి కారణం ఈ శైలేంద్రే అని చెప్పి ఇంకా చెప్తారనమాట. నో, నేను నమ్మను, మా అన్నయ్య అలా చేయడు అని రిషి కూడా నమ్మడు. అప్పుడే ఫణీంద్ర శైలేంద్ర కూడా రిషి దగ్గరికి వస్తారు. నాన్న రిషి, నీకేం అవ్వలేదు కదా? నాన్న నన్ను క్షమించి నాన్న, ఈ దుర్మార్గుడే దీని అందరికీ కారణం అని చెప్పి ఇంకా ఫణీంద్రనే చెప్తాడనమాట శైలేంద్ర గురించి. అప్పుడు పాపం రిషి నమ్ముతాడు. ఎందుకన్నయ్య ఇలా చేసామని చెప్పి కాలర్ పట్టుకొని అడుగుతారు. ఎండి పదవి కోసం చేశాను, అయినా నేనిప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర. ఇంకా అలా శైలేంద్రని పోలీస్ అయితే అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు. ఫణీంద్ర ద్వారా రిషి ఎక్కడున్నాడో ఇంక ఫణీంద్ర తెలుసుకుంటారు, ఇటువైపు ముకుల్ కూడా తెలుసుకుంటారు. రిషి అలా ఇంకా కిడ్నాప్ చర్య నుండి తప్పించుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.